నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం బి నర్సన్ గారు రచించిన కుక్కల రాజ్యం అనే ఒక కథను విందామండి. హాస్య కథ అండి, ఇది బాగుంది కథ. ఇది ఆదివారం సోపత్లో ప్రచురించారండి. ఇక ఆ కథలోకి వెళ్తున్నానండి. సురేష్ ఓ వింత కేసులో విచిత్రంగా ఇరుక్కున్నాడు. ఇవాళ కోర్టులో దాని హీరింగ్ ఉంది. 10ంటికే వచ్చి అడ్వకేట్కి మొహం చూయించి కోర్టు ఆవరణలో ఉన్న పెద్ద చెట్టు చుట్టూ కట్టిన సిమెంట్ గద్దెపై కూర్చున్నాడు. కోర్టు కొనసాగుతోంది. జేబులోంచి ఫోన్ తీసి టైం చూశాడు. 12 అవుతోంది. ఫోన్ ప్యాకెట్లో వేసుకుంటూ పక్క ఆయన వైపు చూశాడు. తనలాగే వచ్చిన మరో కోర్టు పక్షి అయి ఉంటాడు. ఆయన నొసటిపై చేతివేళ్లతో రుద్దుకుంటూ అవుట్ ఆఫ్ మూడ్లో ఉన్నాడు. కోర్టు ఆవరణలో ఇలా కాక మరెలా ఉంటారనుకుంటూ ఆయనను పలకరించాడు. కేసుందా సార్? భారంగా తలెత్తి సురేష్ వైపు చూస్తూ అవునన్నట్లు తలూపాడు. ఏం చేస్తుంటారు? హోంగార్డ్ను. అరే, పోలీసు డిపార్ట్మెంటా? మీపై కేసేముంటుంది? లాకప్ డెత్తా? చీ, కాదు సార్, కుక్కను చంపాను. ఏమిటి, ఇవాళ అన్ని జంతువుల కేసులేనా అన్నాడు చిత్రంగా సురేష్. బద్ధకంగా కదులుతున్న కాలానికి కొంత హుషారు తోడైంది. అసలు విషయం ఏంటో క్లియర్గా చెప్పండి అంటూ సురేష్ ఆయన దగ్గరగా జరిగాడు. నేను హోంగార్డ్గా చేయబట్టి 5 ఏళ్ళు అవుతోంది. కానీ కుక్కను చంపితే ఇంత పెద్ద కథ అవుతుందని తెలియదు. ఉద్యోగులను సస్పెండ్ చేశారు అన్నాడు దీనంగా. అయ్యో, ఎవరిదైనా పెంపుడు కుక్కనా? కాదు సార్, ఊర కుక్క అన్నాడు విసుగ్గా. దానికి కూడా అంత విలువనా అన్నట్లు. అవునా అంటే ఎంత కష్టం వచ్చే నీకు అన్నట్టు ఆయన వంక చూశాడు సురేష్. ఏ కుక్కని చంపినా కేసేనట అన్నాడు ఆయన విచారంగా. ఇంత చదువు చదివిన తనకే కేసు మీద పడేదాకా తెలియలేదు. ఈ చిరుప్రాణికి ఎలా తెలుస్తుంది అనుకుంటూ అసలు ఎందుకు చంపావు అని ఆయన ముఖంలోకి చూశాడు. సార్, అది దొంగ కుక్క. మాది జగదీర్గుట్లోని ఒక చిన్న కిరాయి ఇల్లు. దాని తలుపుకు చిన్న సందు ఉంటుంది. ఎన్ని అట్టపెట్టెలు అడ్డంగా పెట్టినా కుక్క తోసుకొని పోతోంది. డోర్ రిపేర్ చేయించమని ఓనర్కి చెప్తే ఇప్పుడప్పుడంటూ దాటేస్తున్నాడు. ఇల్లు మారదామా అంటే రెంట్లు ఎక్కువ. నా భార్య స్కూల్లో ఆయాగా చేస్తుంది. ఇంట్లో ఇంకెవ్వరూ ఉండరు. నేను భోజనానికి వెళ్లే ముందే ఆ కుక్క లోపలికి వెళ్ళి గిన్నెలు ఖాళీ చేసేస్తోంది. అలసిపోయి ఆకలితో ఇంటికొస్తే ఖాళీ గిన్నెలు అగుపడితే ఎంత బేజారైపోతాం సార్. ఓ రోజు నేను వచ్చే ముందే అది లోనికి వెళ్ళిందేమో. తలుపు దగ్గరికి వెళ్ళగానే గిన్నెల చప్పుడు వినిపిస్తోంది. కడుపు మంటతో కోపం నషాళానికి చేరింది. కానీ చంపాలనుకోలేదు. తలుపు తీయగానే నా కాళ్ళ సందుల్లోంచి జారుకొని రోడ్డెక్కింది. తప్పించుకుంది అన్న కోపంతో చేతిలో ఉన్న తాళం కప్పను గట్టిగా దానివైపు విసిరాను. సరిగ్గా రాయితో కొట్టినట్టు తాళం దాని తలకు తాకింది. దెబ్బకు కుక్క గుండ్రంగా తిరిగి కింద పడిపోయి కాళ్ళు చాపేసింది. దగ్గరికి వెళ్ళి చూస్తే దాని ఊపిరి ఆగిపోయింది. నలుగురు జమయ్యారు. కుక్కలు పిల్లల్ని చంపిన నేరమేనట ఎవరో వచ్చి ఠాణాల్లో చెప్పారు. నా గతి ఇట్లా మారిపోయింది. నేను కుక్కను చంపాను నిజమే, కానీ అది రోజు నా అన్నం తింటోంది. అది దొంగతనం కదా, దానికి శిక్ష ఎవరు వేస్తారు? మనుషుల దొంగతనానికి కోర్టులు చట్టాలున్నాయి. చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకోకూడదు. అన్నీ ఒప్పుకుంటాను. కుక్కలకు కూడా శిక్షించే ఆ కోర్టులు ఉంటే బాగుండు. అప్పుడు మనుషులు వాటిని రాళ్లతో కర్రలతో కొట్టకుండా చక్కగా ఫిర్యాదు చేసేవాళ్ళు కదా అన్నాడు ఆయన విచారంగా. సురేష్కి నీ లాజిక్ బాగానే ఉందనిపించింది. మీరేం చేశారు సార్ అన్నాడు మీ కథ చెప్పమన్నట్లు కలుపుకోలుగా. నాది మరీ దరిద్రమైన కేసు. నా వల్లే ఒక బుజ్జి కుక్క చచ్చింది, కానీ నీలా కొట్టి చంపలేదు. అంతా నా తలరాత అన్నట్లుగా ముఖం పెట్టాడు. ఏమీ అర్థం కానట్లు అయ్యో పాపం అన్నట్లు మిశ్రమ స్పందననిచ్చాడు ఆయన. దాంతో తన కథ చెప్తున్నట్లుగా మొదలుపెట్టాడు సురేష్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, హాస్టల్లో ఉంటా. నా ఫ్రెండ్ మధు వాళ్ళ అక్క ఇంట్లో యూసఫ్గూడలో ఉంటున్నాడు. అనుకోకుండా వాడి అక్కకేమో డెలివరీకి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. బావ 4 రోజులు ట్రైనింగ్ కోసం లక్నో వెళ్ళాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే సడన్గా మధుగాడికి కూడా టూర్ పడింది. 2 వారాల కోసం వాడు కంపెనీ పని మీద సింగపూర్ వెళ్ళక తప్పలేదు. అప్పుడు వాడు నాకు ఫోన్ చేసి మా ఇంట్లో 2 చిన్న కుక్క పిల్లలున్నాయి, వాటిని 2 వీక్స్ చూసుకోవాలి అన్నాడు. ఎవరైనా పక్క వాళ్ళకో తెలిసిన వాళ్ళకో అప్పగించు అన్నాను. ట్రై చేశాను రా, ఎవరు హెల్ప్ చేసేలా లేరు, అందుకే నిన్ను అడుగుతున్నా అన్నాడు. నాకు కుక్కల గురించి ఏం తెలుసురా అన్నా.
నీవెలాగూ హాస్టల్లోనే కదా ఉండేది. ఈ 15 రోజులు మా ఇంట్లోనే ఉండు. పొద్దున్నే వాటిని బయటికి తీసుకెళ్ళి ఆఫీస్‌కి వెళ్ళే ముందు పాలు, అన్నం, బిస్కెట్లు గిన్నెలో ముంచితే అవే తింటాయి. రాత్రి బుద్ధిగా పడుకుంటాయి. నీకేం కష్టం ఉండదు. ప్లీజ్ రా అన్నాడు. నేను సరే అన్నాను. వాడు సింగపూర్ వెళ్ళిపోయాడు. నేను వారింట్లోనే ఉంటూ పప్పీలను చూసుకుంటున్నాను. 4గో రోజు అనుకోకుండా ఓ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తుండగా నా బైక్‌ను వెనక నుంచి ఒక కారు గుద్దింది. నేను ఎగిరిపడి రోడ్ డివైడర్‌పై పడ్డాను. ఆ తాకిడికి పాత హెల్మెట్ బెల్ట్ తెగిపోయి తలకు దెబ్బ తగిలింది. ఎవరో హాస్పిటల్‌లో చేర్చారు. 4గో రోజు కళ్ళు తెరిచాను. హాస్పిటల్ లెక్క చూసుకుని బయటికి రాగానే కుక్కపిల్లలు గుర్తుకొచ్చాయి. హైరానాగా సరాసరి ఇంటికెళ్ళాను. అక్కడంతా జనం గుమిగూడున్నారు. ఇంటిలోంచి వాసనొస్తే పోలీసులకు ఫోన్ చేశారట. నన్ను చూడగానే తలుపు తెరవమన్నారు. 2 కుక్కల్లో చిన్నది ఆకలి బాధ తట్టుకోలేక చనిపోయినట్లుంది. వాసన వేస్తోంది. రెండోది కాస్త తట్టుకున్నా నీరసంగా పడి ఉంది. వెంటనే దానికి నీళ్లు తాగించి బిస్కెట్లు పెట్టాను. కొద్దిగా తేరుకుంది. పోలీసులు నన్ను స్టేషన్‌కి తీసుకెళ్లారు. నా ఇల్లు కాదన్నాను. రిక్వెస్ట్ చేస్తే ఉంటానన్నాను. ఓనర్స్ వచ్చేదాకా ఆగమన్నా. ఏం చెప్పినా ఎంత బతిమలాడినా వినలేదు. వీధిలో వాళ్ళంతా చూశారు కాబట్టి కేసు తప్పదన్నారు. ఏమన్నా అంటే కోర్టులో చెప్పుకోండి. దోషులెవరో తేలిపోతుంది అన్నారు. అడ్వకేట్‌ని అడిగితే నీ సంరక్షణ సమయంలోనే చనిపోయింది కాబట్టి కుక్క యజమాని ఎవరైనా తప్పు నీదే అవుతుంది. అయితే నీకు జరిగిన యాక్సిడెంట్ వల్ల ఇలా జరిగిందని రుజువులు చూస్తే జడ్జి ఏమైనా శిక్ష తగ్గించవచ్చు అన్నాడు. అది ఏకబిగిన తన వృత్తాంతం చెప్పిన సురేష్ నిట్టూర్చాడు. అప్పుడే వీధి కుక్క బాపతి పేరును బంట్రోత్ పిలవగానే గబగబా ఆయన కోర్టు హాల్లోకి వెళ్ళాడు. జడ్జి ఏమడుగుతాడు, ఈయనేం చెప్తాడో చూద్దామని మెల్లగా ఆయన వెనకాలే వెళ్ళి కోర్టు హాల్లో చివరి వరుసలో కూర్చున్నాడు సురేష్. కోర్టు హాల్లో జనం పలచగా ఉన్నారు. బహుశా ఇవే చివరి కేసులేమో. బోన్లో నిలబడ్డ హోంగార్డ్ చెప్పిందంతా విని ఓ నిమిషం అటు ఇటు చూసి జడ్జి ఐపీసీ సెక్షన్ 428, 429 ప్రకారం నీకు 50 రూపాయలు జరిమానా ఆఫీసులో కట్టే అని తీర్పు చెప్పాడు. ఓ క్లర్క్ వెంట ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత అదే బోన్లో నిలబడగానే సురేష్, మిలార్డ్, నేను కూడా 50 రూపాయలు కట్టేస్తాను అన్నాను ఉత్సాహంగా. జడ్జి అడ్వకేట్ వైపు చూశాడు. సైలెంట్గా ఉండమన్నట్లు సురేష్ అడ్వకేట్కి సైగ చేశాడు. మీ ఇద్దరిది ఒకేలాంటి కేసు కాదు. ఊరకుక్కని చంపితే శిక్ష అదే, కానీ పెంపుడు జంతువుని చంపితే 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది అన్నాడు జడ్జి. సురేష్కి అట్నుంచటే జైలుకి వెళ్తానేమో అని భయమేసింది. నా క్లయింట్ ఉద్దేశపూర్వకంగా కుక్కను చంపలేదు మిలార్డ్. ఊహించిన రీతిలో ఆయనకు రోడ్ యాక్సిడెంట్ అయింది అని అడ్వకేటు సురేష్ చేతిలోని హాస్పిటల్ రిపోర్ట్లను జడ్జికి అందించాడు. ఆ కాగితాలను తిరిగేసిన జడ్జికి ఈయన తెలిసి నేరం చేయలేదని అర్థమైంది. సురేష్ వైపు చూస్తూ, ఇవాళ జూలై 7 ప్రపంచ క్షమాగుణం దినం. తీర్పుల ద్వారా నష్టపోయిన జంతువులకు ఏదైనా మేలు జరగాలి. నీవు జాబ్ చేస్తున్నావు కాబట్టి జైలు శిక్ష వేయకుండా జరిమానా వేస్తాను, సరేనా అని అడిగాడు జడ్జి. బతికిపోయాను అనుకుంటూ సరే అన్నాను. వాతావరణం చల్లబడ్డంతో సురేష్ గొంతు సవరించుకున్నాడు. శిక్షకు బదులు పెనాల్టీ వేసి వదిలేస్తున్నందుకు మీకు మెనీ మెనీ థ్యాంక్స్. కేసు మీద పడ్డాక నేను యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కొంత సెర్చ్ చేశాను. అందులో అన్ని సందేహాలే. వాటిని మీతో చెప్పుకోవాలి మినార్డ్ అన్నాడు సురేష్ కాస్త చొరవగా. ఏంటవి అన్నట్లు తలాడించాడు జడ్జి. జంతువులను ఎవరూ కొట్టవద్దని, చంపవద్దని చట్టం తెచ్చారు. బాగానే ఉంది. కానీ ఈ విషయం దేశంలో ఎందరికి తెలుసండి? అసలు పాటిస్తున్న వారెవరు? శిక్ష పడుతున్న వారెందరూ? అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, కోడి, మేక, గొర్రె, పంది, పశువుల్లాంటి తినే జంతువులను కరకరా కోసేసి లోకమంతా నాన్ వెజ్ ఇష్టంగా తినేస్తున్నారు. పెంచేదే తినడానికి కదా అని అందరూ ఒప్పుకునే మాట. దాంతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. మరి తినని జంతువులను కొట్టినా చంపినా శిక్ష వేస్తున్నారు. మన దేశంలో కుక్కల్ని, పిల్లుల్ని కూడా కోసుకొని తినేవారున్నారు. అది వారి ఆహారమని వదిలేయడమా, పట్టుకొని శిక్షించడమా? ఇదంతా చాలా తికమకగా ఉంది మిలార్డ్ అన్నాడు సురేష్. స్వతంత్ర భారతంలో దొరికితే దొంగ, చిక్కితే శిక్ష, దాన్ని వదిలే అంటూ సురేష్ మాటలను తేలిగ్గా తీసుకుంటూ జడ్జి పెనాల్టీగా 1 నెల సాలరీ బ్లూ క్రాస్ సొసైటీకి డొనేట్ చేయాలి అని తీర్పు చెప్పాడు. విచారణ అంతా వింటున్న ఒక ఆయన లేచి జడ్జితో,
అయ్యా, నా 3 ఏళ్ల మనవడిని వీధి కుక్కలు కరిచి చంపేశాయి అన్నాడు. నీవెవరు అన్నాడు జడ్జి. నేను వేరే కేసు పని మీద కోర్టుకొచ్చాను. కుక్కల చావుకు కారణమైన వారికి మీరు శిక్షలు వేస్తుంటే మాట్లాడాలనిపించింది. నాలాంటి వారికి న్యాయం దక్కాలంటే ఎవరిపై కేసు పెట్టాలి? కుక్కలపైన, మున్సిపాలిటీ పైన, జీవకారుణ్య సంస్థలపైన అన్నాడాయన బాధగా. ఎవరిపైనా వేయరాదు అన్నాడు జడ్జి. నా మనవడిని చంపిన కుక్కలను నేను చంపితే ఊరుకుంటారా అన్నాడు కాస్త ఆవేశంగా. అది నేరమే కదా. మనిషి కుక్కను చంపితే నేరం అవుతుంది, కుక్క మనిషిని చంపితే నేరం కాదు, శిక్ష లేదు. ఇదెక్కడ న్యాయం సార్ అన్నాడు. ఆయన బాధ జడ్జికి అర్థమైంది. నీ ప్రశ్నకు చట్టంలో జవాబు లేదు పెద్దయ్య. జంతువులను గాయపరిచిన వారికి గొప్ప మానవతా దృక్పథంతో శిక్షలు వేస్తున్నాం, కానీ జంతువులతో నష్టపోయిన వారికి ఏమీ చేయలేకపోతున్నాం. చిన్నపిల్లల్ని కుక్కలు కండలు పీకి చంపడం అంటే కన్నవారికి ఎంత కడుపు కోత. పెద్దల్లా పిల్లలు పరిగెత్తలేరు, రాయెత్తి బెదిరించలేరు. కుక్క కాటుకు గురైన వారికి చికిత్స అందించి బాధితులకు ప్రభుత్వం జరిమానా చెల్లించాలని పంజాబ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే కేరళ, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ హైకోర్టులు ప్రజలకు కుక్కల బెడద తప్పించమని ప్రభుత్వాలను ఆదేశించాయి. నీవు సాక్ష్యాలతో కేసు పెడితే నష్టపరిహారాన్ని ఇప్పించవచ్చు అని చివరకు కుక్క కాటకు బలైన వారికి మీ సమాధానం ఏమిటో 3 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జడ్జి ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి జవాబు ఇంకా రాలేదు, కానీ రాష్ట్రంలో గంటకు 14ని కుక్కలు కరుస్తున్నాయన్న వార్త మాత్రం పేపర్లో వస్తున్నాయి. కథ సమాప్తం. కథ బాగుందండి. నిజంగా నాకు కూడా తెలియదు, ఇది కొత్తగా వింటున్నాను. మీ అందరికీ కూడా తెలియాలని దాంతో ఈ కథ మీకు చదివి వినిపించాను. రచయిత గారికి చాలా చాలా ధన్యవాదాలు. వారి కథ చదవడానికి నాకు అనుమతించినందుకు కూడా వారికి ఈ నా ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.